ఈరోజు నేను బాపట్ల జిల్లాలో గతంలో నుంచి 30 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పింఛన్ మీద ఆధారపడే వికలాంగులు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి కళ్ళు కనిపించినాయో లేవో తెలియదులే, వీళ్ళందరూ కూడా వార్డు సచివాలయం ద్వారా నోటీసులు ఇస్తే వీళ్ళతో సంతకాలు పెట్టించుకొని రేపు వచ్చే నెల నుంచి మీకు పింఛన్ రాదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఎంతో బాధేసింది నాకు. ఈ బాపట్ల జిల్లాలో 3829 మంది వికలాంగులకు నోటీస్ ఇచ్చారు ఈ ప్రభుత్వం. రాష్ట్ర స్థాయిలో లక్షలాది మందికి ఇచ్చారు, పింఛను తొలగిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి నిజంగా మీ మనసు ఉన్నదా? కళ్ళు కనిపిస్తున్నాయా? ఇలాంటి వాళ్ళు పింఛను ఎలా తీసేయాలని మేము మనసు వచ్చింది. ఇప్పటికైనా నిజంగా మీకు మనసు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇచ్చిన వికలాంగులకి, గతంలో ఇచ్చే ఈ అడుగులైన వికలాంగులందరికీ ఇచ్చిన నోటీస్ని వెనక్కి తీసుకొని రేపు వచ్చే నెల వికలాంగులకు పింఛన్ ఇవ్వాలని ఈరోజు నేను బాపట్ల ఎంఆర్ ఆఫీస్ ఎదురున్న సెల్ఫోన్ టవరు ఈరోజు తెల్లారుజామున నేను వెక్కి ఒక నిరసన రూపంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేయాలని నా ప్రాణాలు తెగించుకోవడం వ్యక్తం జరిగింది. ఈ విషయంలో గవర్నర్ జిల్లా కలెక్టర్గా స్పందించి అధికారులను పంపించి దాని ముందుగా మా ఎమ్మెల్యే కోన రఘుపతి గారు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి, అలా మా మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగార్జున గారు కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి, కలెక్టర్ గారు కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి తప్పకుండా మీ సమస్యను నేను పరిశీలిస్తాను, తప్పకుండా వీళ్ళందరినీ కూడా నా అక్కడికి తీసుకుండ్రా, మా ఆఫీస్కి తీసుకుండ్రా అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా తెలియజేసిన వల్లే నేను కింద దిగుతాము, టవర్ దిగి నా నిరసన కార్యక్రమం దిగుతాం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. పార్టీలకు సంబంధం లేకుండా నిజంగా ఇంతమంది అడుగులైన వికలాంగులకి మీరు న్యాయం చేయాలని, ఏ వికలాంగులకు కూడా పింఛను పోకుండా అందరూ కూడా పింఛను అందించాలని జిల్లా కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం. దీంట్లో మా ఎమ్మెల్యే కోన రఘుపతి గారు, మాజీ మంత్రి నాగార్జున గారు వీళ్ళందరూ కూడా సహకారం కూడా ఎంతో ఉన్న వాళ్ళే ఈరోజు కలెక్టర్ గారి ద్వారా కూడా ఎంతో స్పందన వచ్చిందని తెలియజేస్తూ, అలాగే ఈ మా బాపట్లో ఉన్న విలేకరుల మిత్రులు, మెయిన్గా విలేకరుల మిత్రులు సహకారం బలంగా ఈరోజు చేసిన మా నిరసన కార్యక్రమానికి ఫుల్గా వాళ్ళ సహకారం, విలేకరుల మిత్రుల సహకారం ద్వారా ఇంత గొప్పైన నిర్ణయం కలెక్టర్ గారి ద్వారా వచ్చిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే బాపట్లో ఉన్న ప్రజలు కావచ్చు, మిగతా సంఘాలు కావచ్చు, నాయకులందరూ సహకారంతో మీరు చేసిన నిరసన కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా జరిగిందని చెప్పి నేను తెలియజేసుకున్నాం. తప్పకుండా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మళ్ళీ కలెక్టర్ గారు కలవమని అన్నారు. మళ్ళీ ఆయన పిలుపు మేరకు తప్పకుండా మేమందరం కూడా కలుస్తామని చెప్పి, తప్పకుండా పేరుగా వీళ్ళందరూ పింఛన్లు ఎవరెవరికి తొలగినాయో వీళ్ళందరూ పేరుగా తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, వికలాంగుల ఐక్యత.